భారతదేశంలో వేలాది దేవదేవతలున్నారు. కానీ ఒక ప్రాంతపు ప్రజలు ఒకే దేవుణ్ణి మాత్రమే తమ భాషకు, తమ సంస్కృతికి అండ్ అలాగే తమ గుర్తింపుకి ప్రతీకగా భావించడం అనేది చాలా అరుదు. ఇక తమిళ ప్రజలకి అలాంటి ఒక దేవుడే లార్డ్ మురుగన్. ఇది కేవలం ఒక భక్తి కథ కాదు, ఇది వేల సంవత్సరాల క్రితం చరిత్రలో జరిగిన ఒక సాంస్కృతిక ప్రయాణం. శివపురాణంలోని రుద్ర సంహిత కుమారఖండ చాప్టర్ 2లో శివపార్వతుల కుమారుడుగా కుమారస్వామి జననం తీసుకున్నాడని మెన్షన్ చేయకంటే ముందే తమిళ నేలలో ఒక కొండ దిగువన ఆయన ఆరాధనలకు సంబంధించిన ఆనవాళ్లు పురావస్తు పరిశోధనల్లో అండ్ అలాగే ప్రాచీన తమిళ సాహిత్యాల్లో కనిపిస్తున్నాయి. ఒక స్థానిక కొండదేవుడు ఎలా అని దక్షిణ భారతదేశం మొత్తం పూజించేలా మారాడు అండ్ ఆ తర్వాత హిందూ పురాణాల్లో శివునికి కుమారుడిగా స్థానం ఎలా సంపాదించుకున్నాడు. వేల సంవత్సరాలు గడిచినా సరే ఎందుకని తమిళ ప్రజల హృదయాల్లో అదే స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇలా ప్రతి పాయింట్ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ ఈ కథలో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. కుమారస్వామికి ఉన్న స్కంద అనే పేరుతో అలెగ్జాండర్ ది గ్రేట్ కి సంబంధం ఉండొచ్చు అని కొంతమంది పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అసలు సిద్ధాంతం నిజమా కాదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ రోజు మనం దేవాలయాల నుండి కాదు, భూమి లోపల నుండి మొదలు పెట్టాలి. పార్ట్ 1, హిస్టరీ హిడెన్ బీనెత్ ఆఫ్ ద ఎర్త్. నాకు ఒక విషయం చెప్పండి, ఒక దేవుడు ఇంత పురాతన కాలానికి చెందిన వారు అని మనం ఎలా తెలుసుకుంటాం? దానికి నార్మల్ గా పురాణాల్లో ఒక సమాధానం ఉంటే సాహిత్యంలో మరికొన్ని సమాధానాలు దొరుకుతాయి. కానీ చరిత్రకారులు మాత్రం ఇంకొక సమాధానాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు భూమిని తవ్వి అందులో దొరికిన ఆధారాలను చూపిస్తున్నారు. తమిళనాడులోని తిరునల్వాలి జిల్లాలో ఉన్న ఆదిచనల్లూర్ అనే ఒక ప్రాంతంలో పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు వారికి అక్కడ 3rd సెంచరీకి సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. లైక్ ఇనుప ఆయుధాలు, మానవ అవశేషాలు, ఇంకా అనేక పురాతన వస్తువులు అక్కడ లభించాయి. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశాల్లో ఒకటిగా భావించబడుతుంది. ఈ తవ్వకాల్లో బయటపడిన కొన్ని సమాధి కుండలపై ఒక ప్రత్యేకమైన గుర్తు పరిశోధకులను ఆకర్షించింది. అది కోడిపుంజు ఆకారాన్ని పోలిన ఒక చిహ్నం. అదే సమయంలో ఆ సమాధుల్లో ఇనుప ఈటలు కూడా లభించాయి. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ని కొంతమంది పరిశోధకులు గుర్తించారు. మురుగన్ గారికి వెల్ అంటే ఆయన ఈట, ఇది ఆయనకు చాలా ముఖ్యమైన ఆయుధం. అలాగే కోడిపుంజు కూడా ఆయనకు సంబంధించిన ప్రాచీన చిహ్నాల్లో ఒకటి అని తమిళ సాంప్రదాయాల్లో కనిపిస్తుంది. అందుకనే ఈ గుర్తులకి అండ్ అలాగే మురుగన్ ఆరాధనకి సంబంధం ఉంటుంది అని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. అయితే కుమారస్వామి అప్పట్లో శివుడి కుమారుడు కాదు. మరి అయితే ఆయన ఎవరు కుమారుడు? ఇదే ఈ కథలో ఒక టర్నింగ్ పాయింట్. పార్ట్ 2, ద సన్ ఆఫ్ అ వార్ గాడెస్. ఈ రోజుల్లో మనం వినే హిందూ పురాణాల ప్రకారం మురుగన్ దేవుడు శివుడు మరియు పార్వతీదేవి యొక్క తనయుడు. కానీ 300 BCE టు 300 CE కాలం నాటి సంగమేజ్ లో రాయబడిన తోల్కపియం అనే తమిళ ప్రాచీన గ్రంథంలో మురుగన్ స్వామి గురించి మరొక విధంగా వివరించబడింది. ముఖ్యంగా ఆకనూరు గ్రంథంలోని 345వ పద్యంలో పెరుపనరు పట్టై మరియు తిరుమూరు కరుపట్టై అనే తమిళ లిటరేచర్ లో మురుగన్ తల్లిగా కోట్రవెయ్యి లేదా కొరువై అనే ఒక యుద్ధ దేవత యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. విజయానికి, ధైర్యానికి, యుద్ధానికి ప్రతీకగా భావించబడిన ఈ దేవత ఆ కాలంలో తమిళ ప్రజలలో అత్యంత గౌరవం పొందిన దేవతల్లో ఒకరు. దీన్ని ఆధారంగా చేసుకునే అనేక మంది చరిత్రకారులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని సూచిస్తున్నారు. మురుగన్ దేవుని యొక్క ఆరాధన మొదట్లో పూర్తిగా తమిళ ప్రాంతానికి చెందిన స్థానిక విశ్వాస వ్యవస్థలో భాగంగా ఉండేది. ఆ తర్వాత శతాబ్దాల్లో వైదిక సాంప్రదాయాలతో కలిసిపోయి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఇది భారతదేశ విషయంలో కొత్త విషయమేం కాదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థానిక దేవతలు కాలక్రమేణా పురాణ సాంప్రదాయాల్లో కలిసిపోయాయి. అండ్ అదే ప్రక్రియ మురుగన్ స్వామి విషయంలో కూడా జరిగి ఉండొచ్చు అని చాలా మంది చరిత్రకారులు చెప్తున్నారు. అందుకే తర్వాత కాలంలో ఆయన స్కందుడయ్యాడు, కార్తికేయుడయ్యాడు, సుబ్రహ్మణ్యుడు అయ్యాడు, చివరికి శివపార్వతుల యొక్క కుమారుడిగా భారతదేశం అంతా ప్రసిద్ధి చెందాడు. అయితే పేరు మారింది, పురాణాల్లో కథ మారింది. కానీ తమిళ ప్రజలు మాత్రం ఆయన్ని ఇప్పటికీ కూడా ఆయనని వాళ్ళ స్థానిక దేవుడిగానే, కొండ దేవుడిగానే చూస్తున్నారు. అసలు కొండలతో మురుగన్ స్వామికి గాఢమైన సంబంధం ఎలా ఏర్పడింది? దానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే పురాతన తమిళ ప్రజలు వాళ్ళ భూములని ఎలా చూసేవారో మనం ముందు తెలుసుకోవాలి. పార్ట్ 3, హౌ డిడ్ హీ బికేమ్ ద గాడ్ ఆఫ్ ద హిల్స్. ఒక దేవుడు ఒక ప్రాంతంలో ఎంత బలంగా ముడిపడతాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అంటే మనం 2000 సంవత్సరాల క్రితం ఉన్న తమిళనాడుకు వెళ్ళాలి. ఈ రోజు మనం దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు అని భూమిని విభజించాము. కానీ ప్రాచీన తమిళులు మాత్రం వాళ్ళ భూమిని 5 భాగాలుగా విభజించారు. ఈ వ్యవస్థనే తినై అని పిలిచేవారు. ప్రతి తినై కూడా ఒక భౌగోళిక ప్రాంతాన్ని మాత్రమే కాదు, అక్కడ ప్రజల యొక్క జీవన విధానాన్ని, సంస్కృతిని, భావోద్వేగాలను, అంతేకాదు ఒక ప్రాంతీయ దేవతను కూడా సూచిస్తుంది. కురించి అంటే కొండలు మరియు పర్వతాల ప్రాంతాలు, ముల్లై అంటే అడవులు మరియు పశు పోషక ప్రాంతాలు, మారుతాం అంటే వ్యవసాయ భూములు, నెయ్తాల్ అంటే సముద్ర తీరాన ఉండే ప్రాంతాలు, ఇక పలాయ్ అంటే ఎడారి లేదా పొడినేల. ఈ 5 తినాయిల్లో కురించి ప్రాంతానికి ఆదిదేవునిలాగా మురుగన్ని పెట్టుకున్నాయి అని సంగం యుగానికి చెందిన తొల్కపియం గ్రంథంలోని 3rd వెర్స్ లో అంటే సరిగ్గా
అకతినాయ్ ఈయల్లో మెన్షన్ చేయబడింది. అందుకే ఆయనకి కుండ్రుకిలావన్ అంటే కొండల ప్రభు అని బిరుదు కూడా వచ్చింది. ఈ రోజుకి కూడా తమిళనాడులో మురుగన్కి అత్యంత పవిత్రంగా భావించే 6 దేవాలయాలను అరుపడై వీడు అని పిలుస్తారు. తిరుప్పరంకుండ్రం, తిరుచ్చూర్, పళని, స్వామిమలై, తిరుత్తని, పాజముదిర్చొలై. ఈ 6 దేవాలయాలు కూడా ఓన్లీ కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అక్కడికి కాలునడకన వెళ్తారు. చాలా మంది భుజాన కావడి మోస్తారు. మరికొందరు కఠినమైన వ్రతాలను పాటిస్తారు. అయితే మురుగన్ని తమిళ వాళ్ళు కేవలం దేవాలయంలో ఉండే కేవలం ఒక దేవునిలాగా చూడరు. తమ కొండల్లో, తమ నేలలో, తమ చరిత్రలో, తమ జీవన విధానాల్లో భాగంగానే చూస్తారు. కానీ ఇక్కడే మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒక స్థానిక దేవుని గురించి మనం ఇంత క్లియర్ గా ఎలా తెలుసుకున్నాం? దానికి కారణం 2000 సంవత్సరాల క్రిందటి తమిళనాడు యొక్క సాహిత్యం. పార్ట్ 4 వాట్ డిడ్ పోయెట్స్ రైట్ 2000 years ago. ఇప్పటి వరకు మనం భూమిలో దొరికిన ఆధారాలను మాత్రమే చూసాము. కానీ పురావస్తు ఆధారాలు మాత్రమే సరిపోవు. ఎందుకంటే ఒక సమాజం ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించిందో తెలుసుకోవాలి అంటే ఆ సమాజం రాసిన సాహిత్యాన్ని కూడా మనం చూడాలి. అదృష్టవశాత్తు తమిళ ప్రజలకి అటువంటి అపూర్వమైన సంపద కలిగి ఉంది. అదే సంగం సాహిత్యం. ఇది భారతదేశంలోనే అత్యంత ప్రాచీన సాహిత్య సాంప్రదాయాల్లో ఒకటి. ఇవి దాదాపు 2000 సంవత్సరాల క్రితం తమిళ సమాజం ఎలా జీవించిందో మనకు చూపిస్తుంది. రాజులు ఎలా ఉండేవారు, యుద్ధాలు ఎలా జరిగేవి, ప్రేమని ఎలా వ్యతిరేకించేవారు, ప్రకృతిని ఎలా చూసేవారు, దేవుళ్లను ఎలా ఆరాధించేవారు, ఇలా ఆ కాలజీవన విధానాన్ని ఈ గ్రంథాలు మన కళ్ళ ముందుంచాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ సాహిత్యాల్లో మురుగన్ పదే పదే కనిపిస్తూనే ఉంటారు. మురుగన్ స్వామి గురించి ప్రత్యేకంగా రచించబడిన అత్యంత ప్రసిద్ధ గ్రంథాల్లో తిరుమూరు కరిపట్టై అనే గ్రంథం కూడా ఒకటి. సంగం సాహిత్యంలోనే భాగంగానే ఈ కావ్యం భక్తులను మురుగన్ క్షేత్రం వైపు నడిపించే మార్గదర్శక రచనగా భావించబడుతోంది. ఇందులో మురుగన్ నివసించే ప్రాంతాలు, ఆయన ఆలయాలు, ఆయన్ని ఆరాధించే ప్రజలు, వారి భక్తి ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా వర్ణించబడ్డాయి. అక్కడ మురుగన్ కేవలం దేవుడిగా మాత్రమే కనిపించడు. ప్రజలతో కలిసి జీవించే దేవుడిగా కనిపిస్తాడు. కొండల్లో నివసించే యువ వీరుడిగా కనిపిస్తాడు. చేతుల్లో వెల్పట్టుకున్న ఒక యోధునిలాగా కనిపిస్తాడు. నెమలిని తమ వాహనంగా చేసుకున్న దైవంగా కనిపిస్తాడు. ఈ ఒక్క గ్రంథంలోనే కాదు, పరిపదల్, ఆకననూరు, పురాణనూరు ఇలాంటి ఇతర సంగమ గ్రంథాల్లో కూడా ఆయన గురించి క్లియర్ గా ప్రస్తావించబడింది. ఇక్కడే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ రోజుల్లో మనం ఆలయం అంటే గర్భగుడి, అర్చకులు, అర్చనలు ఇలాంటివే ఆలోచిస్తున్నాము. కానీ ఆ కాలంలో మురుగన్ స్వామి యొక్క పూజలు ప్రకృతి మధ్యలో జరిగేవి. కొండలపై, అడవుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కలిసి ఆయన్ను ఆరాధించే వాళ్ళు అని సాహిత్య గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఒక స్థానిక కొండదేవుడు ఎలా అని తమిళనాడు జాతి గుర్తింపుకి ప్రతీకగా మారిపోయారు? దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. పార్ట్ 5 హౌ డిడ్ ఏ గాడ్ బికేమ్ సింబల్ ఆఫ్ లాంగ్వేజ్. చరిత్రలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎన్నో సామ్రాజ్యాలు కనుమరుగైపోయాయి. కానీ ఒక విషయం మాత్రం మారలేదు. తమిళ ప్రజలు మురుగన్ని తమ దేవునిగా పిలవడం. దీనికి సమాధానం ఆయన శక్తిలో లేదు, ఆయన యుద్ధంలో కూడా లేదు, ఆయన అద్భుతాల్లో కూడా లేదు. ఆ సమాధానం తమిళ భాషలో ఉంది. భారతదేశంలో చాలా మందికి ప్రాంతీయ భక్తి ఉంది. కానీ ఒక భాష ఒక దేవుడితో ముడిపడడం అనేది ఇది చాలా అరుదు. తమిళ సాంప్రదాయంలో మురుగన్ని తమిళ్ కడువల్ అంటే తమిళ ప్రజల యొక్క దేవుడు అని సంబోధిస్తారు. 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కవి అరుణగిరినాథర్ రచించిన తిరుప్పుగాస్ గీతాల్లో మురుగన్ని తమిళ భాషతో, తమిళ సంస్కృతిలో ఎంతో ఆప్యాయంగా అనుసంధానించారు. అయితే ఇప్పటి వరకు మనం చూసింది ఓన్లీ ఒక కొండ దేవుని యొక్క చరిత్ర మాత్రమే. కానీ చరిత్ర అక్కడితోనే ఆగిపోలేదు. కాలం మారింది, రాజ్యాలు మారాయి, సంస్కృతులు ఒకదానితో మరొకటి కలిశాయి. అప్పటి వరకు తమిళ కొండల్లో దేవుడిగా ఆరాధించబడిన మురుగన్ స్వామి క్రమక్రమంగా స్కందుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లతో భారతదేశంలోని అన్ని హిందూ సంప్రదాయాల్లో భాగమయ్యారు. అయితే ఒక విషయం మాత్రం మారలేదు. తమిళ ప్రజలకి మాత్రం ఆయన ఇప్పటికీ కూడా మన మురుగన్ అని మాత్రమే మిగిలిపోయారు. తమిళ వాళ్ళు దేవునిగా భావించే కుమారస్వామి యొక్క ఫుల్ స్టోరీని అండ్ ఆయనకు స్కందుడు అనే పేరు ఎలా వచ్చింది అని అండ్ శివపార్వతులకి ఆయన ఎలా పుట్టాడు అనేది నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. సో పార్ట్ 2 కావాలి అంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ 2 to 3 వీడియోస్ లో ఖచ్చితంగా ఆ వీడియో కూడా ఉంటుంది. సో ఇది గైస్ వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.